కొద్ది రోజుల క్రితం మనకి విజయనగరం జిల్లా శృంగవరపుకోట సమీపంలో ఉన్న పుణ్యగిరి దివ్యక్షేత్రం కింద భాగంలో పుణ్య తిరుమలగిరి అనే క్షేత్రం ప్రతిష్ఠ జరిగింది. అయితే ఈ ప్రతిష్టకు ప్రధాన ఆకర్షణగా మనకు శ్రీమన్నారాయణ అహోబిల జీయర్ స్వామి వారైతే నిలిచారు. ఆయన్ని చూసేందుకైతే ఈ జిల్లా నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చి ఆయన్ని దర్శించుకొని ఆయన చేత ఆశీర్వాదాలు కూడా పొందారు. అయితే అంతటి స్వామి ఇక్కడకు వచ్చిన క్షణం నుంచి ఎవరితోనైనా మాట్లాడినా ఏమైనా సందేశాలు ఇచ్చినా అవి చెప్పడం, ఏమాత్రం మౌనం దాల్చినా తన మెడలో ఉన్న మాలతో ఆయన గడపడం కనిపించింది. ముఖ్యంగా ఎక్కువసేపు ఆయన మాట్లాడినంతసేపు అవతల వారికి సందేశాలు ఇవ్వడం, మౌనంగా ఉన్నంతసేపు తన మెడలో మాలను పట్టుకొని ఏదో మౌన ధ్యానం చేయడం కనిపించింది. ఇది చూసిన చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అహోబిలం స్వామీజీకి ఆయన మెడలో ఉన్న మాలకి అంత పవిత్ర బంధం ఉందా అని అనుకున్నారు.